నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతోటి నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ఎట్లున్నారు? సూపర్. బాగున్నారా? హ్యాపీగా? చాలా హ్యాపీ. అంటే జనరల్గా నేను ఇంట్రడక్షన్ ఇచ్చే విధంగానే ఇచ్చిన. నాకు మిమ్మల్ని చూడంగానే నాకు అనిపించింది ఏంటి అంటే నమస్తే ఎమ్మెల్యే సాబన్ అలా అనిపించింది. నీ ఇష్టం, నీ ఇష్టం. ఎమ్మెల్యే అవుతారు అని అనుకున్నారా అన్న మీరు? మళ్ళీ 100% ఓపుతోటి ఉండేనా? 100% అండి. పక్కా ఇండిపెండెంట్గానే గెలుస్తానని ఓపు ఉండే. ఇవాళ నకరికల్ ఎమ్మెల్యేగా వేముల వీరేశం గెలిచిందంటే అది కాంగ్రెస్ హవానా, వేముల వీరేశం హవానా? కాంగ్రెస్ హవాను ఇముడుతురా అన్న? కాంగ్రెస్ పార్టీలో ఓపెన్గా చెప్పండి. 100% ఇముడుతున్నా. నాకు నచ్చినట్టుంది. స్వేచ్ఛ ఉంది, ప్రజాస్వామ్యం ఉంది, చాలా బాగుంది. సాటిస్ఫైడ్ ఉన్నారు మీరు? 100%. బీఆర్ఎస్ పార్టీలో సాటిస్ఫైడ్గా పనిచేసారా? ఇప్పుడు పనిచేస్తారా? ఇప్పుడే చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమంలో హ్యాపీగా ఉన్నాను. ఉద్యమం తర్వాత హ్యాపీగా లేను. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. వేముల వీరేశం ఇలా ఎమ్మెల్యే అయ్యిండు, గతంలో 2014లో ఎమ్మెల్యే అయ్యిండు అనంటే కారణం కేసీఆర్ కాదా? నేను ఉద్యమంలో పాల్గొన్నాను. ఉద్యమంలో పాల్గొన్న తర్వాత నా వర్త్ చూసి, నా టాలెంట్ చూసి టికెట్ ఇచ్చిన మాట సత్యం. ఇచ్చిన తర్వాత గెలిచినాను. గెలిచిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి 100% నా కాంట్రిబ్యూషన్ ఉంది. నా కాంట్రిబ్యూషన్ తను గుర్తించిండు, నాకు టికెట్ ఇచ్చిండు. దాంట్లో ఎలాంటి సందేశం లేదు. ఆ తర్వాత అంతకంటే డబుల్గా నన్ను ఘోరంగా అవమానించిర్రు, ఇబ్బంది పెట్టిర్రు, హింసించిర్రు, బాధ పెట్టిర్రు, కేసులు పెట్టించిర్రు. చివరికి మనిషిగా కూడా చూడలేదు. మనిషిగా, వీడు మనిషి అనేటువంటి మనిషిగా చూడలేదు. పార్టీ సభ్యత్వం ఇవ్వటానికి కూడా అంత ఘోరమైనటువంటి అవమానాలు, ఇబ్బందులు నా ఒక్కరిని కాదు, నాతో పాటు ఉన్నటువంటి ఒక 10-15 వేల మందిని ఘోరంగా అవమానించారు. అంటే ఇంత ఘోరమైన అవమానము, ఇంత దుర్మార్గమైనటువంటి విధానము, ఇంత వికృష్టమైనటువంటి చేష్టలు ఉన్నప్పుడు ముందు ఇట్లున్నాను, ఇప్పుడు ఇట్లుంటాననేటువంటి అప్పుడు నీ నియంతృత్వ పోకడలు, నియంతృత్వ చర్యలు అప్పుడు బయటపడలేదు. ఎందుకంటే అప్పుడు ప్రతి వాళ్ళు అవసరం పడ్డది. తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు కోదండరామ అవసరం ఉంది, క్రాంతి అవసరం ఉంది, వీరేశం అవసరం ఉంది. కాబట్టి అప్పుడు అవసరాల ప్రాతిపదిక మీదనే అట్లున్నారా, అసలు నిజస్వరూపం ఇదా అనేటువంటిది తర్వాత నాకు చాలా స్పష్టంగా అర్థమైంది. అంటే మీకు టికెట్ ఇవ్వకపోతే అది బయటపడ్డదని ఫీల్ అయ్యారా? టికెట్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. టికెట్ కోసమే వీరేశం పార్టీలు మారేటోడు, టికెట్ కోసమే ఎంపర్లాడేటోడు కాదు. నాకు సభ్యత్వము ఇచ్చి నన్ను ఒక మనిషిగా చూస్తే నేను ఆడ ఉండేటోడిని. నేను ఏనాడు ఎమ్మెల్యే కావాలి, ఎమ్మెల్యే కావటం కోసమే ఆరాటపడి, ఎమ్మెల్యే కోసమే నేను రాజకీయ జీవితం ప్రారంభం కావాలి. నా రాజకీయ జీవితము ఈ దేశ విముక్తి కోసం, ప్రజల విముక్తి కోసం, సమసమాజం కోసం త్యాగం చేయాలని పోయినటువంటి వ్యక్తిని వేముల వీరేశం. అనుకోకుండా ఉద్యమాలు వెనకడిగేయటము, నేను అరెస్ట్ కావటం, బయటికి రావటం, నేను బయటకు వచ్చిన వెంటనే మా నాన్న చనిపోవటము, ఇవన్నీ పరిణామాల రీత్యా తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేవటము, నేను తెలంగాణ ఉద్యమానికి నేను ఇంటికాడ బెయిల్ మీద ఉండి సహకరిస్తున్న క్రమంలో మళ్ళీ నా మీద కేసు పెట్టడం, ఆ పరిణామ క్రమంలో నేను బీఆర్ఎస్ వైపు వచ్చినాను. బీఆర్ఎస్ వైపు వచ్చినప్పుడు కూడా ఎమ్మెల్యే కావాలనుకోలేదు నేను. తెలంగాణ రాష్ట్రాన్ని సమసమాజం తేలేకపోయినాము, ప్రజల్ని విముక్తి చేయలేకపోయినాం, తెలంగాణను సాధిద్దాం ఈ జీవితానికి అనేటువంటిది అనుకున్నాం. తెలంగాణ సాధించినటువంటి తెలంగాణలో కొట్లాడినటువంటి వాళ్ళు ఇక్కడ ఉంటే తెలంగాణ సమాజానికి మంచి జరుగుద్ది, మనం అందరం గెలవాలి, పోటీ చేయాలన్నప్పుడు నాకు టికెట్ ఇచ్చిర్రు, పోటీ చేసినాను, గెలిచినాను. నా కాంట్రిబ్యూషన్ కూడా వాళ్ళు ఆశించిన దానికంటే ఎక్కువ పార్టీకి ఇచ్చిన తర్వాత నేను ఓడిపోయినా. ఓటమికి గల కారణాలు ఏంటి, ఎట్లా జరిగిందని ఏనాడు ఏ లీడరు ఏ ఒక్కరోజు అడిగిన దాఖలాలు లేవు. అడగకపోతే అడగకపోయారు. ఓడిపోయిన మరుక్షణమే అవతల గెలిచిన వ్యక్తిని తీసుకొని వచ్చేసి ఘోరమైనటువంటి అవమానాలు, ఘోరమైనటువంటి ఇబ్బందులు, ఘోరమైనటువంటి
పద్ధతిలో ఇబ్బంది పెట్టడం రైట్ అన్న. కరెక్ట్ కాదు అని. ఒక ఆట ఆడేటప్పుడు ప్రత్యర్థి మనము సరితూగుతామా లేమా అన్నది మన క్యాపబిలిటీ మీద మన క్యాలిబర్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు సరితూగలేదా మరి అక్కడ? వాళ్ళే చెప్పారు కదా, వేముల వీరేశం అనేటువంటి వ్యక్తి ఓన్లీ ట్రక్కు గుర్తు వచ్చింది కాబట్టి ఓడిపోయిండు, కేవలం ట్రక్కు గుర్తు మూలంగానే ఈయనకు నష్టం జరిగింది అని వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడిండ్రు. అప్పుడు పార్లమెంటు సంబంధించినటువంటి లో ఉండేటువంటి వాళ్ళు మాట్లాడిండ్రు. కేంద్ర ఎలక్షన్ కమిషన్కు, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినప్పుడు అనేక వేదికల మీద ట్రక్కు గుర్తు మూలంగానే ఓడిపోయినాడు. అంటే అక్కడ ఆ పార్టీ నువ్వు ఇచ్చినటువంటి క్యాండిడేట్కు నీ పార్టీకి సరైనటువంటి ఆమోదం ఉందని నువ్వు అంగీకరించినట్టే కదా. ఆమోదం ఉంది, నీ అవసరం కోసం తీసుకున్నావు, అది నీ అవసరం, పార్టీ అవసరము, నీ ప్రభుత్వ అవసరం, దాంట్లో మేము వెళ్ళట్లేదు దానికి సంబంధించి. ఎందుకంటే పార్టీ అనేటువంటిది కేసీఆర్ది, కేసీఆర్కి నచ్చినట్టు కేసీఆర్కి ఉన్నట్టు నువ్వు చేసుకోవాలి, దానికి నాకు అభ్యంతరం కూడా లేదు. కానీ పిడికెడు ఆత్మగౌరవం అయితే మనిషికి అవసరం కదా. బిడికెడు కాకుండా కనీసం చిటికెడన్న ఆత్మగౌరవం అవసరం కదా. ఆ ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టినప్పటికీ మనిషి బతికి వేస్ట్ కదన్నా. అందుకోసమే వీరేశం అనేటువంటి వాడు ఆత్మాభిమానం దెబ్బతిన్నది కాబట్టి, ఆత్మగౌరవాన్ని దెబ్బ కొట్టిరు కాబట్టి, అణచివేత రూపాన్ని ప్రదర్శించారు కాబట్టి, నాతో ఉన్నందుకు, నాకు సపోర్టెడ్గా ఉన్నందుకు, నాతో కలిసి నడిచినందుకు 600 మందిని డీటీసీలో పెట్టి 3rd డిగ్రీ పెట్టింది. ఇంత దుర్మార్గం. వీళ్ళంతా జెండాలు మోసిన వాళ్ళే కదా. వీళ్ళంతా ఎమ్మెల్యేలకు రేపు కాంటెస్ట్ పోటీ పడేటోళ్ళు కాదు కదా. ఈ జెండాలు మోసేటోళ్ళు, నిన్ను ఎత్తుకునేటోళ్ళు. ఎందుకు పెట్టిరన్నా వాళ్ళ మీద ఒట్టిన కేసులు అయితే? కేవలం నా పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఇంకా అట్ట స్ట్రాంగ్ ఉన్నారు, మిగతా వాళ్ళు అటు జమ కావద్దు, భయపడాలి. అంటే మీరు ఒంటరిని చేయాలి. మీరు ఒక ఎక్స్ఎమ్మెల్యే, మీకు పవర్స్ తెలుసు, లా అండ్ ఆర్డర్ తెలుసు, అయినా కూడా మీతో ఆట ఆడతారా అట్లా మీ అనుచరులతో? మీతోటి ఈ లా అండ్ ఆర్డర్ ఏడుందన్న, వాళ్ళు చెప్పిందే వేదం, చెప్పిందే చట్టం, చేసిందే శాసనమైనటువంటి పరిస్థితులు ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఓన్లీ ఒక వేముల వీరేశం అనేటువంటి మాజీ ఎమ్మెల్యేకి మాత్రమే గన్మెన్లు తీసేసారు. రాష్ట్రంలో ఎవరికి తీసేయాలి. మాజీ ఎమ్మెల్సీలు, చివరి కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ చైర్మన్లో కూడా ఉంచారు. ఆయన గన్మెన్లు అవసరం అన్న మీకు? టైగర్ వేముల వీరేశానికి గన్మెన్లు అవసరం అనుకుని తీసేసారు కావచ్చు. నాకు ప్రజల అవసరం, గన్మెన్ల అవసరం లేదు. నన్ను కాపాడుకునేది, నన్ను రక్షించుకునేది, నాకు పదవి ఇచ్చిన ప్రజలు పెట్టినటువంటి భిక్ష. కాబట్టి ఆ ప్రజల్ని నమ్ముకున్నా కాబట్టి ప్రజలు నాకు అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇచ్చారు. కానీ ఇవాళ 2014లో ఎమ్మెల్యే కావడానికి, ఇవాళ ఎమ్మెల్యే రేసులో ఉండడానికి కేసీఆరా కాదా కారణం చెప్పండి ఓపెన్గా. నా ప్రాంత ప్రజలు. కేసీఆర్ ప్రమేయమే లేదు. కాదు, కేసీఆర్ ప్రమేయమే లేదు. కేసీఆర్ నాకు టికెట్ ఇయ్యను, నువ్వు బనికిరావన్న తర్వాత ఆయన ప్రమేయం ఏముంటుంది? 2014 ఇచ్చింది ఎవరన్నా మీకు? 2014 తెలంగాణ ఉద్యమంలో నా పాత్ర, తెలంగాణ ఉద్యమంలో నా కృషి, తెలంగాణ ఉద్యమంలో నా చెమట చుక్కలే ఇవ్వాల్సిన పరిస్థితికి తీసుకొచ్చింది. కానీ మీకంటే అగ్రెసివ్గా, నేను మిమ్మల్ని ఇట్లా అంటున్నాను, మీరు కోపం కావద్దు, హట్టు కావద్దు, మీకంటే యాక్టివ్గా పుష్పక్క పనిచేసిందా లేదా? పనిచేసింది. పుష్పక్క వల్లనే మీకు ఇంకా మైలేజ్ పెరిగింది అని అంటే ఏమంటారు? 100% ఒప్పుకుంటారా దీన్ని? ఎస్, పక్కాగా పక్కా అన్న మాట ఇచ్చేస్తున్నారు మీరు. 100%. ఓకే అన్న, 2014లో ఎమ్మెల్యే అయినారు, దాని తర్వాత ఓడిపోయినారు, మళ్ళీ ఎమ్మెల్యే అయినారు. పాత ఎమ్మెల్యేగా ఉన్నారా, ఇప్పుడు కొత్త ఎమ్మెల్యేగా ఏమైనా మార్పులు వచ్చినాయా మీకు? అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకే విధంగా వేముల వీరేశం అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. వేముల వీరేశం అనేటువంటి వ్యక్తి అంటే పడని వాళ్ళు, గిట్టని వాళ్ళు, ఈర్ష్య ఉన్నటువంటి వాళ్ళు, నా పని విధానం, నా సిన్సియారిటీ నచ్చనటువంటి వాళ్ళు కిట్సైజ్ చేయటము, తప్పుడు ఆరోపణ చేయటము, తప్పుడు సంబంధించినటువంటి ప్రచారం చేయటం అనేటువంటిది నిత్యాకృతం అయిపోయింది వాళ్ళది. అన్న ఉట్టిగానే అంటే వేముల వీరేశము రాముడు మంచి బాలు లెక్క మంచోడైతే ఒట్టిగానే రూమర్స్ రావు, ఉట్టిగానే ఎవరు అంటే బట్టగాల్సి మీద వేయరు కదా. 100% తెరిచిన పుస్తకమే వేముల వీరేశం. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు గట్టినే ఉంటాడు. ఎప్పటికి కూడా నేను క్లియర్గా అడుగుతున్నా, ఎప్పటికి కూడా అట్లే ఉంటారా? ఎప్పటికి అట్టనే ఉంటాడు. ఏదైనా మిస్టేక్ జరిగితే నా నుంచి మిస్టేక్ జరిగిందని కూడా ఒప్పుకోవడంలో కూడా అంత నిజాయితీగా ఉంటాడు. ఓకే రైట్ అన్న.
మీరు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాని తర్వాత ఓడిపోయిన తర్వాత కూడా మీ కాల్ రికార్డింగ్స్ బాగా బయటకు వచ్చినాయి. అది మీరా కాదా? నేనే మాట్లాడతాను. ఇప్పుడు ఎప్పుడు కూడా ఒక సామాన్యునికి అన్యాయం జరిగినప్పుడు, ఒక సామాన్యునికి దుర్మార్గమైనటువంటి నష్టం జరుగుతున్నప్పుడు వాళ్ళ పక్షాన గట్టిగా మాట్లాడతాను, గట్టిగా మందలిస్తాను. రైట్, ఓకే అన్న. నేను మరీ ఇండెప్త్గా పర్సనల్గా వెళ్తున్నా. ఓకే, డన్. ప్రాబ్లం ఏం లేదుగా? నో ప్రాబ్లం అన్న. మీరు ఒక ఎమ్మెల్యే ఇప్పుడు నేను అడగొచ్చు అని అంటే అడుగుతా, నో ప్రాబ్లం అని చెప్పి. ప్రాబ్లం ఏం లేదు. రైట్, ఓకే అన్న. మీ పేరు సూర్యమా? కాదు కాదు, ప్రభాకరా మీ పేరు? వేముల వీరేశం. మీ పేరు సూర్యమా ప్రభాకరా? వేముల వీరేశం. అన్నా మీ పేరు సూర్యమా ప్రభాకరా? వేముల వీరేశం. అన్నా నవ్వుతున్నారు. వేముల వీరేశం నా పేరు, మా అమ్మ నాన్న పెట్టిన పేరు. గుంటూరు సూర్యం, గుంటూరు ప్రభాకర్ అనగా విన్నాం. అది ప్రజా ఉద్యమంలో ప్రజలు పిలుచుకున్నటువంటి పేరు. ఆ ఉద్యమం నుంచి వచ్చేసిన తర్వాత నా అమ్మ నాన్న పేరు ఏదైతే పేరు పెట్టిరో అదే పేరుతో నేను ప్రజాక్షేత్రంలో ఉన్నా. బట్ ప్రజల కోసం త్యాగం చేయటానికి పోయినప్పుడు, ప్రజల కోసం పనిచేయటానికి పోయినప్పుడు వాళ్ళు పెట్టినటువంటి పేరు, వాళ్ళు ఇచ్చినటువంటి కీర్తి ప్రతిష్టలు ఇక్కడ ఈ పాలిటిక్స్లో, ఈ రాజకీయాల్లో వాడుకోవటానికి, చెప్పుకోవటానికి వీరేశం ఎన్నడూ ఇష్టపడాడు. కానీ అవతల వాళ్ళను బెదిరియడం కోసం నేను ఎవరో తెలియదా మీకు, నా పేరు తెలియదా అని అన్న సందర్భాలు ఉంటాయి. ఎప్పుడు ఉంటాయి? వాడు నన్ను ఐడెంటిఫై చేయనప్పుడు, ఆ ప్రాంతంలో నన్ను పలానా పేరుతో ఐడెంటిఫై చేసినప్పుడు, ఉద్యమంలో ఉన్నప్పుడు చాలా మాట్లాడతాం. అది ఉద్యమం కోసం, ప్రజల కోసమే మాట్లాడతాం. వ్యక్తిగత లాభాలు ఏమీ లేవు. ఏమి ఇప్పుడు ఉండవు, ఎప్పుడు ఉండవు. ఎందుకు? వీరేశం అనేటోడు అవినీతి చేయడు, వీరేశం అనేటువంటి లంచాలు తీసుకోడు, వీరేశం అనేటోడు ఓను మోసం చేయడు, వీరేశం అనేటువంటి వాడు డబ్బుల కోసం ఏ గడ్డి అయినా తినడు. మిగతా వాళ్ళు తింటురా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ తినరు. ఎవడైనా కష్టం చేసుకొని ఒక రూపాయి సంపాదించుకొని ఆ సంపాదించిన రూపాయలో 50% ప్రజలకు ఖర్చు పెట్టడమే ఈ రాజకీయాల్లో. రాజకీయాలను అడ్డు పెట్టుకొని కోట్లు సంపాదించుకుంటారు, రాజకీయాలను అడ్డు పెట్టుకొని దందాలు చేస్తారు అనేటువంటిది పచ్చి ఫేక్. దాంట్లో 1 or 2% ఓడన్నా ఉంటే ఉండొచ్చు, కానీ 90%. ఉదాహరణకు మా జిల్లా ఉంది. మా జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ వాళ్ళు బిజినెస్లో ఇవి తీసుకొని ₹1 పబ్లిక్ ఖర్చు పెడతారు. రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళ అత్తగారి తాలూకు వచ్చినటువంటి ఆస్తుల్లో 100 ఎకరాలు కోల్పోయినరు. భీమిరెడ్డి వాస్తుశిల్పి బిఎన్ రెడ్డి ఉన్నాడు, ఆయన కూడా సర్వం కోల్పోయిండు. అంటే చరిత్రలోకి పోతే కన్నీళ్ళే కనిపిస్తాయి తప్ప రాజకీయాల్లో ఎక్కడ కూడా సుఖాలు, సంతోషాలు ఏడా కనిపించవు. రైట్. మీరు కోమటిరెడ్డి బ్రదర్స్ పేరు తీసిరు కాబట్టి అడుగుతా ఉన్నాను. మీ పైన అదే కోమటిరెడ్డి బ్రదర్స్ గతంలో బొడ్డుపల్లి శ్రీను విషయంలో చాలా వ్యతిరేకత తీసుకొచ్చారు. రాజకీయాల్లో నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఆ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి, ఆ ఇన్సిడెంట్స్ జరిగినటువంటి సందర్భంలో అక్కడ యాక్టివ్గా ఉన్న ఎమ్మెల్యేను నేను, అక్కడ ఆ జిల్లాలో ఉండేటువంటి మంత్రి, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మీరు కారణం అని చెప్పేసి మాట్లాడటంలో వాళ్ళకు సత్యం ఉన్నది. ఎందుకు సత్యం ఉన్నదంటే, ఒక మున్సిపల్ చైర్మన్ భర్త పైన ఆ టౌన్లో చేస్తున్నప్పుడు వాళ్ళను అక్కడ ఉండేటువంటి యంత్రాంగము, అక్కడ ఉండే వ్యవస్థ కాపాడలేకపోయింది, సేవ్ చేయలేకపోయింది అనేటువంటిది. 1 గంట, గంటన్నర, 2 గంటలు ఘర్షణ అవుతుంటే సేవ్ చేయలేకపోయింది అనేటువంటి కోణం నుంచి ఆ ఇన్సిడెంట్లో పాల్గొన్నటువంటి వాళ్ళు ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాం, ఇద్దరం కలిసి ఒక ఫోటో దిగింది. ఏదో సందర్భంలో ఏదో ఈ దాంట్లో కలిసినటువంటి దాన్ని పట్టుకొని వాళ్ళు మాట్లాడింది సత్యమా అసత్యమా అనేటువంటిది కోర్టులు నిర్ణయిస్తారు, కోర్టులు తెలుస్తాయి. నేను నా మీద మాట్లాడినటువంటి అంశాల మీద నేను కోర్టుకు వెళ్ళాను. వేముల వీరేశం అనేటువంటి పాత్ర ఉన్నప్పుడు దాంట్లో ఇచ్చిన పిటిషన్లో నా పేరు చేర్చాలి, ఎందుకు చేర్చలేదు, బయట మీడియా ముందు ఎందుకు మాట్లాడారు అంటే ఇది నన్ను కార్నర్ చేయడానికి, నన్ను బదనం చేయడానికి అని చెప్పేసి నేను కోర్టుకు పోయినా. ఇక్కడనే ఎమ్మెల్యేలు, ఎంపీ కోర్టుల వరకు ఆ కేసు వచ్చింది. ఆ తర్వాత ఆ కేసు కాంప్రమైజ్ అయినాం,
వదిలేసినాం. అందరం ఒకటే రాజకీయ గుడి కిందకు వచ్చినాం కాబట్టి. రైట్ అన్న, నిజంగా చెప్పండి, ఇప్పుడు ఒప్పుకోండి, బొడ్డుపల్లి శ్రీను హత్య కేసులో మీరున్నారా లేరా? మనకు సంబంధం లేదు, అట్లాంటి చేయవలసిన అవసరం కూడా వేముల వీరేశం హత్య రాజకీయాలు చేయడా? అస్సలు బిల్కుల్. హత్యలు అంటేనే తెలియదా వేముల వీరేశానికి? హత్య రాజకీయాలకు వేముల వీరేశం వ్యతిరేకం. క్లియర్గా చెప్తున్నారు. హత్య రాజకీయాలు అనేటువంటి దానికి, ఘర్షణ పూరితమైనటువంటి రాజకీయాలు అనేటువంటి దానికి వేముల వీరేశం వ్యతిరేకం. ప్రజలు స్వేచ్ఛగా ఉండాలి, ప్రజలు స్వేచ్ఛగా భావ స్వేచ్ఛ అనేటువంటి దాన్ని పరిరక్షించుకోవడానికి, కాపాడటానికి వేముల వీరేశం ముందుంటాడు. రైట్ అన్న, అంటే నాకు ఈ ఇంటర్వ్యూ కాదు, నేను గతంలో చేసిన ఇంటర్వ్యూలో కావచ్చు, వేరే ఇంటర్వ్యూలలో కావచ్చు, వేముల వీరేశం చాలా కూల్గా, చాలా నిమ్మలంగా ప్రతి ప్రశ్నకు సమాధానం నవ్వుతూ చెప్తాడు కదా. ఆ నవ్వు వెనకాల తడిగుడ్డతో కోసే వేముల వీరేశం ఉన్నాడా లేడా? అస్సలు లేడు. ఎందుకు అంటే నేనే కాదు, మార్క్సిస్టు భావజాలంతో పెరిగినటువంటి వాళ్ళు ఒక శాస్త్రీయమైనటువంటి ఐడియాలజీ, శాస్త్రీయమైనటువంటి ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు ప్రజల్ని ప్రేమిస్తారు, పీడితుల్ని ప్రేమిస్తారు, కష్టాన్ని కన్నీళ్ళని తూడ్చేటువంటి ఒక పరిష్కార మార్గాన్ని ఎన్నుకుంటారు. ఆ పరిష్కార మార్గంలో ఆలోచించేటువంటి వాళ్ళదంటే స్పందన ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ఆ సమస్యల పరిష్కారం కోసం తప్పిస్తుంటారు, తపన ఉంటుంది. ఆ తప్పించే తపనని అపార్థం చేసుకున్నటువంటి వాళ్ళకు, తప్పుడుగా చూసినటువంటి వాళ్ళకు, తప్పుడు కోణంగా చూసినటువంటి వాళ్ళకు మాత్రమే ఈ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు దుర్మార్గులుగా కనిపిస్తారు. ఈ భావజాలం ఉండటమే ఒక నేరంగా సమాజానికి పరిచయం చేసేటువంటి కార్యక్రమం చేస్తారు. ఎందుకంటే ఈ భావజాలం ముందు, ఈ ఐడియాలజీ ముందు, ఈ సిన్సియారిటీ ముందు, ఈ సింపుల్సిటీ ముందు మిగతా వాళ్ళకు సంబంధించినటువంటి ఐపై అనేటువంటిది ఒక క్వశ్చన్ మార్క్గా కనిపిస్తుంది. ఆ క్వశ్చన్ మార్క్గా కనిపించకుండా ఉండాలంటే వీళ్ళని క్రిటిసైజ్ చేయాలి, వీళ్ళని తప్పుడు వాళ్ళుగా చూపించాలి అనేటువంటి ఒక సంస్కృతి, కల్చర్ సమాజం ఉంది. ఆ ఉన్నటువంటి దాని నుంచే వీళ్ళని ఒక తప్పుడు వ్యక్తులుగా చూపించేటువంటి ఒకటి బాగా స్ప్రెడ్ అయిపోయింది. ఉదాహరణకు నేనున్నా, గతంలో లెఫ్టిస్ట్ ఉద్యమంలో, లెఫ్టిస్ట్ భావజాలంలో పనిచేసినాం. ఆ లెఫ్టిస్ట్ ఉద్యమము, ఆ లెఫ్టిస్ట్ భావజాలం అనేటువంటిది ఏ ఒక్క వ్యక్తి, ఏ ఒక్క పర్సను ఏ ఇన్సిడెంట్ చేయడం. అక్కడ దానికి ఒక నిర్మాణం ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ నిర్మాణం, ఆ సిస్టమ్ అనేటువంటిది ఈ ప్రాంత ప్రజల్ని ఓడన్న దుర్మార్గంగా హింసిస్తే, దుర్మార్గమైనటువంటి చర్యలు పాల్పడితే తన మూలంగా ఈ ప్రాంత ప్రజలకు, ఈ ప్రాంత ఉద్యమానికి తీవ్రమైనటువంటి నష్టం, తీవ్రమైనటువంటి ఇబ్బంది ఉన్నప్పుడు ఆ పార్టీ, ఆ సంస్థ, ఆ పర్సన్ను పాయింట్అవుట్ చేస్తారు, పాయింట్అవుట్ చేసి శిక్షిస్తారు. అవన్నీ ఆ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళ వ్యక్తులకు ఆపాదించి, వ్యక్తులకు దాన్ని పూసి, వ్యక్తులకు సంబంధించినటువంటి దాన్ని చూసి వీళ్ళు దుర్మార్గము, వీళ్ళు హత్యలు చేస్తారు, వీళ్ళు ఇది చేస్తారు అనేటువంటిది మాట్లాడటం అనేటువంటిది నేరము, తప్పు నా దృష్టిలో. ఓకే, మీరు అడవిలో నుంచి బయటికి రావడానికి కారణము మీ తోటున్నోళ్ళ లేకపోతే మీరు తీసుకున్న నిర్ణయమా? నేను తీసుకున్నటువంటి నిర్ణయం. నేను అరెస్ట్ అయ్యి బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆడ తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు దానికి నేను సహకరించటం, మళ్ళీ నా మీద 307 కేసు, అటెంప్ట్ మర్డర్ కేసు నా మీద, మా మిస్సెస్ మీద పెట్టడం, దాంట్లో మేము అరెస్ట్ అయ్యి జైలుకు పోవటం, జైలుకు పోయినటువంటి వెంటనే మేము జైలుకు పోయిన 8 రోజులకు మా నాన్న చనిపోవటం, బెయిల్ కండిషన్ బెయిల్ మీద మేము మా నాన్న అంత్యక్రియలలో పాల్గొనటం, ఆ తర్వాత వెంటనే అంత్యక్రియలు అయిపోయిన మరుసటి రోజే మా ఊరి మీద మళ్ళీ పోలీసు రైడ్ జరగటం, దినాల నాడు ఒక సభలో మళ్ళీ సభ అయిపోయిన తెల్లారి మళ్ళీ రైడ్ జరగటం, పోలీసులను నాటింగ్ చేయటం. అప్పటికి నేను బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఉద్యమంలోకి వెళ్ళిపోవాలన్నా ఉండాలన్నా అనేటువంటిది ఇంకా నేను నిర్ణయించుకున్నటువంటి పరిస్థితుల్లో పోలీసులు వేటాడుతూ ఇది చేస్తున్నటువంటి క్రమంలో ఎక్కడనో కాడ పులి స్టాప్ పెట్టాలనేటువంటి ఉద్దేశంతో నా శ్రేయోభిలాషులతో ఆలోచించినప్పుడు జి వెంకటేశ్వర్లని నల్గొండ జేఏసీ చైర్మన్ ఉండే, నెల్లూరు అంబేద్కర్ అని నాకు సొంత బ్రదర్ కంటే చాలా ఎక్కువ, ఇక్కడ అడ్వకేటు సామ భరత్ కుమార్ అని ఉంటాడు, ఆయన కూడా, వీళ్ళు ముగ్గురు కూడా మా సొంత తోడబుట్టిన వాళ్ళ కంటే ఎక్కువ
సంపత్ అన్న అని ఉంటాడు, వాళ్ళందరూ కూడా నా శ్రేయోభిలాషులు, నా మంచి కోరుకునేటువంటి వాళ్ళు. వాళ్ళంతా కూర్చోబెట్టేసి నాతో మాట్లాడి ఈ కేసులు ఇబ్బందులు ఇవన్నీ ఎందుకు, నువ్వు ఆగిపో అని చెప్పేసి అన్నప్పుడు నేను ఇంకా ఉద్యమంలోకి మళ్ళీ తిరిగి వెళ్ళాలన్నా వద్దా అని ఆలోచిస్తున్నటువంటి క్రమంలో ఒకవైపు పోలీసు యాంటింగ్ ఏం జరుగుతున్న క్రమంలో అప్పుడు నేను ఉద్యమ రాజకీయాల నుంచి బయటకు వచ్చేసినటువంటి క్రమంలో ఏం చేస్తాము అనుకున్నటువంటి క్రమం తెలంగాణ ఉద్యమం నడుస్తుందిగా, దాంట్లో నువ్వు ఇన్వాల్వ్ అయి పనిచేయమన్నప్పుడు మాత్రమే నేను టీఆర్ఎస్లో చేరి పనిచేయటం జరిగింది. ఓకే, రైట్ అన్న. నల్లగొండ అంటే కాంగ్రెస్ రెడ్లతోటి కూడుకున్నటువంటి ఉమ్మడి జిల్లా. అది ఆ ఉమ్మడి జిల్లాలో ఒక దళిత సామాజిక వర్గం నుంచి వేముల వీరేశం నెట్టుకొస్తాడా? 100% అవుతుందా మీతో? 100% అవుతుందా మీతో? 100%. ఎందుకు అని అంటే కాంగ్రెస్ నల్గొండ జిల్లా అంటేనే రెడ్ల జిల్లా అని చెప్పేసి వాళ్ళని అపహాస్యం చేయటం కరెక్ట్ కాదు. వాళ్ళని అపహాస్యం చేయటము, వాళ్ళని క్రిటిసైజ్ చేయటం కరెక్ట్ కాదు. ఎందుకు అని అంటే నల్గొండ జిల్లా తెలంగాణ సాయుధ పోరాటం నుంచి కూడా చూసుకుంటే ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన భీమిరెడ్డి, నరసింహారెడ్డి, రావి నారాయణ రెడ్డి, ఆరుట్ల కమలాదేవి వీళ్ళంతా కూడా రెడ్డి సామాజిక వర్గమే. ఆ తదుపరి తెలంగాణ సాయుధ పోరాటం విరమించిన తర్వాత సిపిఐ, సిపిఎం సంబంధించినటువంటి పార్టీలో కూడా ఈ నాయకత్వం ఉంది. ఇటు కాంగ్రెస్ పార్టీలో కూడా రెడ్డి నాయకత్వం ఉంది. అంటే ఆ ప్రాంతంలో ఇటు కమ్యూనిస్టు పార్టీలనైనా ఇటు కాంగ్రెస్ పార్టీలనైనా అగ్రెసివ్గా పనిచేసి అగ్రెసివ్గా రాజకీయ చైతన్యంతో ముందుకు వచ్చేటువంటి దాంట్లో ఈ సామాజిక వర్గం నుంచి నాయకత్వం ఇటు ప్రజల పక్షాన త్యాగాలు చేసేటువంటి పార్టీలో ఇటు పాలక పక్షాన సంక్షేమాన్ని అందించేటువంటి పక్షంలో రెండు పక్షాల్లో కూడా ఈ నాయకత్వం ఉన్నది. కాబట్టి ఇప్పుడే కాంగ్రెస్ పార్టీలో మాత్రమే ఈ నాయకత్వం ఉంది, కాంగ్రెస్ పార్టీలో మాత్రమే ఇలా డామినేషన్ ఉంది అనటం పొరపాటు. రైట్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్సెస్ వేముల వీరేశం గతంలో జరిగింది. ఇప్పుడు మీరు బ్రదర్స్ లెక్క అయిపోయారు. అంటే గతంలో మేమిద్దరం వర్సెస్ అనేటువంటి జరగలేదు. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కానీ, అక్కడ ఉన్నటువంటి పెద్దలు జానారెడ్డి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, దామోదర్ రెడ్డి గారు కానీ, ఈ నాయకత్వం మొత్తం కూడా యాంటీ కేసీఆర్గా పనిచేశారు. అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా గాంధీ, ఇచ్చినటువంటి రాష్ట్రంలో తెచ్చుకున్నటువంటి రాష్ట్రంలో వచ్చినటువంటి గవర్నమెంటు ప్రజలకు ఇది చేయాలి, ప్రజలకు ఇది చేస్తలేదు, ప్రజలకు ఇది జరుగుతలేదు, నల్గొండ జిల్లాను వివక్షత చూస్తారు, సొరంగ మార్గం పూర్తి చేయలేదు, బ్రాహ్మణ వెల్లంలో పూర్తి చేయలేదు, ఇక్కడ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయలేదు, ఈ జిల్లాకు వివక్షత చూపిస్తారు అనేటువంటి దాంట్లో వాళ్ళు అగ్రెసివ్గా మాట్లాడారు. అగ్రెసివ్గా మాట్లాడుతున్నప్పుడు అదే అగ్రెసివ్గా ఇటు నుంచి నాతో ప్రెస్ మీట్లు పెట్టించేటువంటి కార్యక్రమాన్ని అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకత్వం ఆ జిల్లా మంత్రి పదే చేశారు. పదే వాళ్ళు మాట్లాడిన దానికి ప్రతి కౌంటరు నాతో ఇప్పించుకుంటూ వచ్చారు. వేముల వీరేశం ఒకళ్ళు చెప్తే విని ప్రెస్ మీట్లు పెట్టే రకం కాదు కదా మరి. 100%. ఎందుకు అంటే పార్టీ సిస్టంలో పార్టీ ఎవరైతే బాధ్యులు ఉంటారో, ప్రభుత్వ సిస్టంలో ప్రభుత్వం ఎవరైతే బాధ్యులు ఉంటారో వాళ్ళు చెప్పిన దాన్ని తూచా తప్పకుండా అమలు చేసేటువంటి వ్యక్తి వేముల వీరేశం. వ్యక్తిగతంగా మీరు చేయలే, అక్కడ పార్టీని అనుసరించి. అవును, పార్టీ సంబంధించినటువంటి నిర్ణయానుసారం మాత్రమే మాట్లాడినా, పార్టీ సంబంధించినటువంటి డైరెక్షన్లో మాట్లాడినా, పార్టీ లైన్ మాత్రమే వేముల వీరేశం. రైట్. ఓకే అన్న, 2014లో ఉన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి మంచోడా, ఇప్పుడు 2024లో ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి మంచోడా? ఎప్పుడూ మంచోడే. ఆయన రాజకీయ అభిప్రాయాలు ఆయనవి, ఆనాడు నా రాజకీయ అభిప్రాయాలు నాయి. ఈరోజు ఇద్దరం కలిసి ఒకే వేదిక మీదకి ఒకే పార్టీలోకి వచ్చినాము. ఆయన మాకు ఆ జిల్లాలో మంత్రి బాధ్యుడు కాబట్టి చాలా గొప్పగా చాలా మంచిగా ఉంటుండు, చాలా మంచిగా ప్రోత్సహిస్తుండు, పని చేసుకునే స్వేచ్ఛనిచ్చిండు. ఓకే, పని చేసుకునే స్వేచ్ఛనిచ్చిండు. నిత్యం వీరేశం నువ్వు ఇది చేయొద్దు, అది చేయొద్దు, ఇది కాదు, అది కాదని ఏనాడు మాట్లాడాడు. ఓకే, ప్రజల్లో ఉండాలి, ప్రజలే మనకు శ్రీరామ రక్ష, ప్రజలే మనల్ని కాపాడుతారు, అల్టిమేట్గా ప్రజలకు మనం సర్వీస్ ఇవ్వాలి అనేటువంటిది చెప్తుంటారు. రైట్. ఓకే అన్న, ఇప్పుడు అంటే మీకు ఇది ఇష్టం ఉందో ఇష్టం లేదో నాకు తెలియదు, బట్ నేను ఎంటర్ అయ్యేటప్పుడు చాలామంది మీకు సంబంధించిన శ్రేయోభిలాషులు మరి నియోజకవర్గం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అన్న ఇంటర్వ్యూ ఉందో అంటే అవును అని అన్న ఏం లేదు,
మా నియోజకవర్గ ఎమ్మెల్యే కాబట్టి మాకు మంత్రిగా ఉంటే బాగుంటుంది అన్నది వాళ్ళ కోరిక. కాంగ్రెస్ పార్టీ హక్కున చేర్చుకొని మంత్రిగా చేసుకుంటుందా మిమ్మల్ని? చాలా టైం ఉంది. ఇప్పుడు మా జిల్లాలో 2 సీనియర్ మోస్ట్ మంత్రులు ఉన్నారు. మరొక సీనియర్ నాయకులు రాజగోపాలన్నకు రావాల్సి ఉన్నది. వారి తర్వాత ఎస్టీగా సీనియర్ ఉన్నటువంటి బాలు నాయక్ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు వేముల వీరేశం అనేటువంటి వ్యక్తికి ఆలోచన లేదు, ఆశ లేదు, అది రాదు, అది ఉండదు కూడా. ఎందుకన్నా మీరు ఒక నిమ్న సామాజిక వర్గం నుంచి వచ్చిర్రనా లేకపోతే దేనికి కారణం? నా వయసు ఎంత, నాకు ఇప్పుడే ఆ ఆలోచన ఆరాటం అనేటువంటిది రావటం అంటే వయసుకు మించిన అనుభవం మీకున్నది అంటే 2 విషయాలు ఇక్కడ. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి 18 మంత్రిత్వ శాఖలు, దాంట్లో 12 ఫిల్ అయ్యాయి, ఇంకా 6 ఫిల్ కావాల్సిందే. రాజగోపాల్ అన్న కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నప్పుడే మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి ప్రామిస్ చేసిండ్రు అనేటువంటి తాను స్పష్టంగా చెప్తాడు. బట్ ఆ జిల్లాలో ఆయన కాంట్రిబ్యూషన్ కూడా గొప్పగా ఉన్నది. కాంట్రిబ్యూషన్ గొప్పగా ఉంది. మన ఎంపీ ఎన్నికల్లో కూడా కాంట్రిబ్యూషన్ తనకు రావాలని కోరుకుంటా, తను కావాలని చెప్పేసి కోరుకుంటా. అంతే. మీరు కాంగ్రెస్ పార్టీలో ఎవరి అనుచరులు? నేను కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అనుచరుని. మీరు కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఎవరి అనుచరులు మీరు? మా పిసిసి ప్రెసిడెంట్, మా ముఖ్యమంత్రి గారు, మా జిల్లా మంత్రి వాళ్ళ అనుచరులు. ఒప్పుకుంటున్నారు? 100% ఒప్పుకుంటున్నారు కదా? 100%. ఓకే. ఈ అనుచర రాజకీయాలలో మిమ్మల్ని అణిచివేస్తారా, తొక్కివేస్తారా, దూరం పెడతారా? ఎందుకు అణిచివేస్తారు, ఎందుకు తొక్కివేస్తారు? ఇప్పుడు నాది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. నా కాన్స్టిట్యున్సీలో నాకు ఫ్రీడమ్ ఇస్తారు, పని చేయిస్తారు, నాకు నిధులు ఇస్తారు, నన్ను ప్రోత్సహిస్తారు. నాకు అణిచివేసేటోళ్ళు, తొక్కివేసేటోళ్ళు అయితే నా ప్రచారానికి రారు కదా. నన్ను సంబంధించి మా తమ్ముడు అని చెప్పేసి మీకంటే చాలా దగ్గరగా, చాలా స్నేహంగా, చాలా దగ్గరతోటి క్లోజ్ బాండింగ్ తోటి ఉన్నటువంటి వ్యక్తి చిలుమర్తి లింగయ్య విత్ బ్రదర్స్. ఆయననే పక్కన పోయిండు, ఆయననే కాదని పార్టీ వదిలిపెట్టిపోయిండు, వాళ్ళని వదిలిపెట్టిపోయిండు. అటువంటిది వేముల వీరేశం ఒక లెక్కన వాళ్ళకు? అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఆయనను వదిలేయలే. ఆయన వాళ్ళని వదిలేసిపోయి, ఆయన వాళ్ళని మీద దుర్మార్గంగా మాట్లాడి, ఆయన వాళ్ళకు సంబంధించినటువంటి వ్యతిరేకంగా ఇది చేసి నిర్ణయం తీసుకొని వెళ్ళిపోయింది తప్ప వాళ్ళు ఏనాడు కూడా ఓడిపోయిన నాడు హక్కున చేర్చుకోరు, గెలిచిన నాడు హక్కున చేర్చుకుంటూ మళ్ళీ గెలిపించారు. ఇవన్నీ కూడా వాళ్ళు చేశారు. అంటే ఒక ఎంపీపీ నుంచి, ఎంపీటీసీ నుంచి అనేక స్థాయిలో పోటీ చేసినప్పుడు 100% ప్రోత్సహించారు. రైట్. ఇవాళ వేముల వీరేశం గారు ఉన్నటువంటి నకరికల్ నియోజకవర్గానికి చిలుమర్తి లింగయ్య గారు వచ్చి జాయిన్ అవుతా అని అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఫస్ట్ పార్టీకి అవసరం ఉంటే పార్టీ తీసుకుంటే డెఫినెట్లీ యాక్సెప్ట్ చేస్తాను. చాలా తెలుగుగా మాట్లాడుతారన్నా? 100%. చాలా తెలుగుగా మాట్లాడుతారు. తెలివే కోపం ఏం లేదా మీకు? బిల్కుల్ లేదు. బిల్కుల్ అస్సలు. అన్నా నేను ఏ ఒక్కరోజు కూడా ఆ పర్సన్ గురించి మాట్లాడను. ఈ ఒక్కరోజు కూడా ఆ పర్సన్ సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి విమర్శలు ఏ రోజు కూడా పేరు పెట్టి ఇంత దుర్మార్గుడు అని చెప్పేసి నేను ఎప్పుడు కూడా మాట్లాడాను. ఎందుకు? నాకు రాజకీయ పరిజ్ఞానం ఉన్నది, నాకు రాజకీయ అవగాహన కొద్దిగా గొప్ప నేర్చుకున్న ప్రజల నుంచి. కాబట్టి పదే పదే మనుషుల్ని క్రిటిసైజ్ చేసేటువంటి రకము, మనుషుల్ని క్రిటిసైజ్ చేయడంతో పాటు మనుషుల్ని ప్రజల్లో పలచన బారేటువంటి తప్పుడు ఆరోపణలు, తప్పుడు సంబంధించినటువంటి ఏనాడు కూడా వేరియేషన్ చేయడం. అవతల వ్యక్తికి ఏంటంటే ఒక రాజకీయ పరమైనటువంటి లైన్ లేదు, ఒక ప్రజల పట్ల, సమాజం పట్ల, వ్యవస్థ పట్ల ఒక స్పష్టమైనటువంటి రాజకీయ అవగాహన లేదు. కాబట్టి ఏం చేస్తాడు? వ్యక్తుల్ని క్రిటిసైజ్ చేస్తూ, వ్యక్తులపైన ఏది పడితే అది మాట్లాడి, ఆ వ్యక్తులు ప్రజల్లో పలసనయ్యి, ఆ పలసనైన దాని నుంచి నాకు ఏమైనా ఓట్లు రాలని చెప్పేసి ఓట్ల కోసము మాత్రమే తప్పుడు ఆరోపణలు, తప్పుడు మాటలు, తప్పుడు ఇది అనేటువంటి. అంటే చిలుమర్తి లింగయ్య ఓట్ల రాజకీయం చేస్తాడు అని అంటారు. 100%. అంతే కదా? రైట్. ఓకే. కానీ మీరు ఎవరి మీద క్రిటిసైజ్ చేయరు, ఎవరిని తప్ప చూపించరు. కానీ నిండు అసెంబ్లీలో ఎస్ మీ వైపే ఉన్న మీ పాపాలన్నీ తెలుసు అని అన్నారు మీరు. 100% తెలుసు. ఏం పాపాలు చేసారు వాళ్ళు?
తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళను, తెలంగాణ ఉద్యమంలో కలిసి నడిచినటువంటి వాళ్ళను ఒక్కొక్కరిని ఎట్లా బాధ పెడుతూ బయటకు పంపించారు అనేటువంటి వందల సత్యాలు నాకు తెలుసు. నేను పార్టీ మారుతున్నా అన్నప్పుడు ఎవరెవరు నాతో ఏమేమి మాట్లాడిర్రు, ఎన్ని విషయాలు మాట్లాడినరు, అవసరం అనుకుంటే ఎట్లాంటి ప్రభాకర్ రావు లాంటి వాళ్ళు ఎట్లాంటి థ్రెట్టింగ్ ఇచ్చారు అనేటువంటి విషయాలన్నీ నా గుండెల్లో ఇంకా పదిలంగా ఉన్నాయి. అవన్నీ రివెంజ్ తీసుకుంటారా? రివెంజ్ తీర్చుకోను, సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. మీరు నేను ఇటుండి అటు పోయిన అంటారు. ఎందుకు పోయిండు వేముల వీరేశం, పోయేటటువంటి ఇబ్బందులు ఏం పెట్టిర్రో ఒక్కొక్కటి సమాజానికి చెప్పాలి కదా. వాళ్ళకు ఓపిక ఉంటే చెప్తా అని చెప్పేసినాను. ఇప్పటికైనా ఎప్పుడైనా వాళ్ళకు ఓపిక ఉంటే అసెంబ్లీ వేదికగా ఒక పర్సన్ని, ఒక్కసారి ఓడిపోయినటువంటి పర్సన్ని, లేదు వీళ్ళు దూరం పెట్టాలనుకునేటువంటి పర్సన్ని, లేదు వీళ్ళని సంబంధించినటువంటి బయటికి పంపాలనుకున్నటువంటి వాళ్ళను వీళ్ళు ఎలాంటి క్రియేట్ చేస్తారు, ఎలాంటి స్కెచ్లు వేస్తారు, ఎలాంటి పద్ధతుల్లో హింస పెడతారు, ఎలాంటి పద్ధతుల్లో బాధ పెడతారు, ఎలాంటి పద్ధతుల్లో వీళ్ళు ఇది చేస్తారు అనేటువంటి అనేక విషయాల్ని చెప్తా. ఓకే, అంటే చాలా ఉన్నాయి మనసులో, దానికి కట్టుబడి ఉన్నా, చెప్తాను. సందర్భం వచ్చినప్పుడే చెప్తాను. ఎవరు చిట్టాలన్నా హరీష్ రావు చిట్టాలు ఉన్నాయి మీ కాడ? అంటే నాతో ఎవరు మాట్లాడిర్రో, నన్ను ఎవరు బాధ పెట్టిర్రో, నన్ను ఎవరు హింసించారో. సరే, మాజీ మీ జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారి గురించి మీరు క్లియర్గా మాట్లాడిరు. 1000 ఎకరాలు కబ్జా పెట్టిరు, 1000 ఎకరాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, చాలా చాలా రకరకాల. ఒక పర్సన్ గురించి మాట్లాడలే నేను. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వివిధ స్థాయిలో ఉండేటువంటి నాయకుల నుంచి మొదలుకుంటే వాళ్ళ బినామీల వరకు 1,00,000 ఎకరాల పైచిలుకు భూముల్ని రకరకాల పద్ధతుల్లో కూడబెట్టిర్రు, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా. ఇది సత్యము. దానికి సంబంధించినటువంటి అనేక ఆధారాలు నా కాడ ఉన్నాయి. వాళ్ళ నాయకులు ఎవరు చర్చకు వచ్చినా నేను రెడీ అని చెప్పేసి మీడియా ముందు ప్రకటించిన, ఇప్పటికీ ఎవరు స్పందించారు. ఇప్పుడు మీరు బ్లాక్మెయిల్ చేస్తున్నా? వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తలేను, సత్యాలు మాట్లాడుకుందామని చెప్తున్నా. డైరెక్ట్ ప్రభుత్వం మీద ఉన్నది, మీరు రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోవచ్చు, కబ్జా పెట్టారు ఇది కథ అని చెప్పి చూపించవచ్చు, ఆ పని చేయొచ్చు కదా మీరు. ధరణి మీద రేపు నిర్ణయం తీసుకుంటారు కదా, అప్పుడు ఇస్తాం. అప్పుడు అనేక విషయాలు ఇస్తాం. నీకు ఉదాహరణకు ఈ రాష్ట్రంలో ఇందిరాగాంధీ భూ సంస్కరణల చట్టం తీసుకొచ్చిన తర్వాత, గరీబ్ హఠావో అని చెప్పేసి తీసుకొచ్చిన తర్వాత చాలామంది పేదవాళ్ళకు అసైన్ భూములు ఇచ్చారు, అసైన్ పట్టాలు ఇచ్చారు, సీలింగ్ భూములు పంచారు, సీలింగ్ పట్టాలు ఇచ్చారు, బంజరు భూములు పంచారు, బంజరు పట్టాలు ఇచ్చారు, చెరువుసికం భూములు పంచారు, చెరువుసికం భూములు, దేవాదాయ భూములు పంచారు, దేవాదాయ భూములు పట్టాలు ఇచ్చేసారు. ధరణి వచ్చిన తర్వాత గిన్ని ఎకరాల అసైన్డ్ భూమి ఉండాలనేటువంటి ఒక లెక్క అయితే ఉన్నది కదా, గిన్ని లక్షల ఎకరాలు అయితే ఉన్నది కదా. ఏది ఏడ కనిపిస్తుంది ఇప్పుడు ధరణి వచ్చిన తర్వాత? నేను దీన్ని ఒప్పుకుంటా అన్న. ఇందిరమ్మ రాజ్యం తెస్తా అని చెప్పేసి తెచ్చిర్రు. తెచ్చి కొల్లాపూర్లో ఎందుకు ఆ గిరిజనులను లేకపోతే వాళ్ళను ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు? ఎక్కడ? ఇప్పుడు కొల్లాపూర్లో ఎందుకు ఇబ్బంది పెడుతున్నాం? భూములు గుంజుకొని. ఏడు గుంజుకున్నాం? దేనికి గుంజుకున్నాం? ఏడ గుంజుకున్నాం? గుంజుకోలే అన్న. ఎందుకు మరి రోడ్ ఎక్కిర్రు అక్కడ ఉన్నటువంటి ఆదివాసులంతా? ఏడ గుంజుకున్నాం? ఎవరు గుంజుకోరు? అలా గోడు మరి ప్రభుత్వం ఎందుకు వింటలేదు? వింటుంది కదా. వాళ్ళకి సంబంధించినటువంటి సత్వర పరిష్కారం సంబంధించినటువంటి చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుంది. అంతే తప్ప ఎవరికి అన్యాయం చేయాలి, ఎవరి భూములు గుంజుకోవాలనేటువంటిది ఎక్కడ ఉండదు. ఎక్కడన్నా ఇప్పుడు అసైన్ చట్టంలోని అసైన్ చేసినటువంటి చట్టంలోనే ఉంటుంది. దాంట్లో ఏముంటుంది? ఇది అమ్మొద్దు, కొనొద్దు, అనుభవించాలి. ఏదైనా ప్రభుత్వ అవసరం ఉన్నప్పుడు ప్రభుత్వం దాన్ని తీసుకునేటువంటి రైట్ కూడా అసైన్ చట్టంలో ఉంటుంది. తీసుకుంటున్నప్పుడు దానికి సంబంధించి సాగు చేస్తున్నటువంటి భూమి, దాని మీద ఆధారపడి బతుకుతున్నటువంటి కుటుంబాలు ఉంటే వాళ్ళకి నష్టపరిహారం కూడా చెల్లిస్తుంది. కేవలం పట్టాలుండి ఆ పట్టాలకు సంబంధించినటువంటి దాన్ని సాగు చేయకుండా, సేద్యం చేయకుండా, ఆ పట్టాతోని బెనిఫిట్స్ అంటే రైతు బంధు కావచ్చు, లేదు అట్లాగే రైతు సంబంధించినటువంటి రుణాలు కావచ్చు, అంటే
మనం ఏం చేస్తాం క్రాప్ లోన్స్ ఇట్లాంటివి తీసుకొని జీవనం గడుపుతున్నటువంటి వాళ్ళు ఉంటారు. ఓకే. అంటే సాగులేని సాగుకు సేద్యంగా సాగు చేయని పొడవబడి ఉన్నటువంటి భూముల్ని అట్లాంటివి తీసుకుంటున్నప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా వచ్చినాయి అనుకో దాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఓకే, రైట్ అన్న. అధికారంలోకి వచ్చి 6 నెలలు గడిచిపోయింది. 100 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు కదా అన్న కాంచెలి ఇలా 6 నెలలు గడిచిపోయింది. సంవత్సరం కూడా దగ్గరికి రాబోతుంది. నిజంగా కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయిందా? 100% సక్సెస్ అయింది. 6 గ్యారంటీల్లో ఈరోజు మేము ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇచ్చినాం. అదొక్కటి తప్పించి మీరు ఇంకేది చేయలేదు అని అంటారు. ఇచ్చినాం. 200 యూనిట్ల కరెంట్ సంబంధించినటువంటిది ఇచ్చినాం. ఆ తర్వాత 500 గ్యాస్ సిలిండర్ సంబంధించి ఇచ్చినాం. ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ గృహలక్ష్మి సంబంధించి దరఖాస్తులు స్వీకరించినాం. ఒక్కొక్క నియోజకవర్గానికి 3500 ఇండ్లు కేటాయించినాం. ఆ ఇండ్ల నమూనా దీనికి సంబంధించినటువంటి మేరకు డిజైనింగ్స్ దానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఇవన్నీ కూడా స్పష్టంగా తయారు చేస్తూ ఉంటారు. దానికి తోడుగా ఇంకోటి 4 రోజుల ఆలస్యం కూడా ఎందుకు అవుతుందంటే ఇప్పుడు నా నియోజకవర్గం ఉంది. 1000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను సగం కొంత కన్స్ట్రక్షన్ అయినాయి. కొన్ని వర్క్స్ సంబంధించినటువంటి 2015-16లో మొదలు పెడితే ఇప్పటి వరకు అట్నే ఉన్నాయి. దాన్ని కూడా ఎంత అమౌంట్ దానికి అవసరం ఉంటుందో దాన్ని కంప్లీట్ చేసి ఈ 3500కు తోడుగా ఆ 1000 కూడా ఇది చేస్తే 4500 ఇండ్లు అవుతాయి. అంటే ఇవన్నీ కూడా ప్రక్షాళన చేసుకుంటూ ప్లానింగ్ చేసుకుంటూ త్వరలో వాటిని గ్రౌండ్ చేద్దామని గ్రౌండ్ ఖమ్మం భద్రాచలంలో గ్రౌండ్ చేసిన తర్వాత అవి నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు ఇచ్చేసి లబ్ధిదారుల దరఖాస్తులు కూడా స్వీకరించారు. అవి ఫైనల్ చేస్తున్నటువంటి క్రమంలో ఎన్నికల కోడ్ వచ్చింది. త్వరలో అవన్నిటిని కూడా గ్రౌండ్ చేస్తాం. 3500 ఇండ్లు ఇస్తాం ఫస్ట్ విడత. సెకండ్ మళ్ళీ సంబంధించినటువంటి తీసుకొచ్చి ఇల్లు లేని పేద వాళ్ళందరికీ ఫస్ట్ జాగాలు ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తాం. తర్వాత జాగాలు లేనటువంటి వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకు నెక్స్ట్ ఏ ప్రాతిపదిక మీద ఇవ్వాలనేటువంటి ఒక స్పష్టమైనటువంటి దాంతో ప్రభుత్వం ఉన్నది. దాంతోపాటు రుణమాఫీ ఆగస్టు 15 లోపు చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పిండు. మన క్యాబినెట్లో కూడా నిర్ణయం తీసుకున్నాం. అంటే 100% సంబంధించినటువంటి మేము ఫుల్ఫిల్ చేయటంలో ఆ ప్రయత్నంలో సక్సెస్ అయినాం కదా. ఎక్కడ ఓకే, రైట్ అన్న. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తున్నారు, ఇయ్యలే. 2500 రూపాయలు ఇస్తున్నారు, ఇయ్యలే. కరెంట్ ఇచ్చిర్రు కానీ కరెంట్ కోతలు ఉన్నాయి. గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు, డిపాజిట్ 500 చేయమంటున్నారు. ఇవన్నీ ఏంటి? అంటే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నాం. 500 అయితే కట్టాలి కదా. 500 అయితే కట్టాలి కదా. 500కు గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నప్పుడు 500 కట్టం మేము ఉత్తనే ఇస్తామని అయితే ఏడు చెప్పలేదు కదా. అంటే ఇది లాజిక్ అన్న, ప్రజలకు లాజిక్ అర్థం కాలేదు. లాజిక్ కాదు. 500కు గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పినాము. 500 సంబంధించినటువంటి చెల్లించాలి కదా వాళ్ళు. చెల్లిస్తే గ్యాస్ సిలిండర్ ఇస్తారు కదా. దాంట్లో తప్పేముంది? ఓకే, సరే. ఇది మీరు ఇట్లా చెప్పుకుంటున్నారు కదా. ఉచిత బస్సు ఇచ్చారు. ఉచిత బస్సు వల్ల అవసరం లేకుండా కూడా మహిళలు బస్సు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇంకొకటి, ఒక దిక్కేమో ఆటో కార్మికులు చాలా నష్టపోయారు. వాళ్ళకేం భరోసా ఇస్తారు? అంటే ఆటో కార్మికులకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు, నెలకు 1000 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. బస్సులు అనేటువంటిది ఉదాహరణకు మా ఊరు ఉంది. ఉదయం 7 గంటలకు బస్సు వస్తుంది, మళ్ళీ సాయంత్రం వస్తుంది. ఉదయం సాయంత్రానికి మధ్యన ప్రజల ప్రయాణాలు అయితే ఉంటూనే ఉంటాయి కదా. ఆ ప్రయాణాలకు సంబంధించినటువంటి చేస్తూనే ఉంటారు కదా వాళ్ళకు వరకు. అయినా ఈ ఉచిత బస్సు మూలంగా ఆటోలు తక్కువ ఎక్కుతారు అని చెప్పేసి వాళ్ళకు లోన్లో మంచో చెడో ఉంటాయి కాబట్టి నెలకు ఒక 1000 రూపాయలు వారికి కూడా ప్రభుత్వం సాయం చేయాలని చెప్పింది. ఇదే బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి యూనియన్లు వాళ్ళని పట్టుకొని ధర్నాలు, లొల్లిలు, చాలా గందరగోళాలు చేసి వదిలేసారు. పోనీ చేసి వాళ్ళకు ఒక పరిష్కార మార్గం దొరికేంత వరకు, వాళ్ళకు పరిష్కారం అయ్యేంత వరకు ఆ ఉద్యమాన్ని అట్నే నిలబెట్టిరా. ప్రభుత్వాన్ని బదనం చేయడం కోసం 4 రోజులు వాడుకోరు. అందుకని ఆటో కార్మికులకు కూడా ముఖ్యమంత్రి గారు కానీ, ప్రభుత్వం తరపున ఉండేటువంటి మంత్రులు కానీ, రవాణా శాఖ మంత్రి చాలా అప్పీల్ చేశాం. మేము ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినాం. మీరు అధైర్యపడకండి, తప్పకుండా మేము అనుకున్నటువంటి సంవత్సరానికి 12,000 ఇస్తానన్నాం. డెఫినెట్లీ చేస్తాం.
ఓకే, రైట్ అన్న. మీరు నగరికర్రలో గెలవడానికి కారణం పిల్లాయపల్లికి సంబంధించినటువంటి కాలువ. సో ఇప్పుడు అది పూర్తి అవుతుందా, అట్లనే పెండింగ్లో ఉంటుందా? డెఫినెట్లీ పూర్తి అవుతుంది. పిల్లాయపల్లి కాలువ నీళ్ళు వస్తున్నాయి, ధర్మారెడ్డి కాలువకు నీళ్ళు రావట్లేవు. ఇంకో అక్కడనే కూర్చున్న మా ధర్మన్న, నేను, ఇంకా కొంతమంది మోహన్ రెడ్డి గారు, వీళ్ళందరూ మా ధర్మన్న అయితే దాదాపు 2 నెలల నుంచి సొంత ఇటాచి పెట్టేసి ప్రయత్నం చేస్తున్నాం. దాదాపు రావణపేట వరకు మాకు నీళ్లు వచ్చినాయి. వచ్చేసిన తర్వాత ఏమవుతుంది, పైన బ్రేక్ చేస్తారు. అంటే వాళ్ళు కూడా రైతులే. బ్రేక్ చేయటం మూలంగా చివరికి నీళ్లు రావట్లేదు. నీళ్లు తేవటానికి వాళ్ళని కన్విన్స్ చేసుకొని కొంచెం ముందుకు వస్తే 10 ఎకరాల 15 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 6 కిలోమీటర్ల వరకు పైప్ లైన్లు వేసి మోటార్లు వేస్తాం. వస్తున్న నీళ్లను పైనే తీసుకోవటం మూలంగా కిందికి రాలేకపోతున్నాం. అందుకని మేము ప్రభుత్వం దృష్టికి, మంత్రి దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి, మా జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి దృష్టికి, అట్లాగే ఇరిగేషన్ మంత్రి దృష్టికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి, రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళేసి ఈ వారబందీ ఏదన్నా పెట్టి ఒక 2 నెలలు 3 నెలలు ఈ పీరియడ్లో మోటార్లు వేయటానికి, ఎక్కడ పైన బ్రేక్ చేయడానికి వీలు లేకుండా ఏదన్నా ఒక చట్టమో ఏదన్నా ఒక జీవో ఇచ్చేసి కింది నుంచి కిందనేమో చెరువులు నింపితే గ్రౌండ్ వాటర్ పెరుగుద్ది, సరిపోద్ది అనేటువంటి ఒక ఫీలింగ్. పైనేమో ఈ నీళ్ళతో సేద్యం చేసుకోవాలి. కాబట్టి ఏదో ఒక పీరియడ్ మాకు ఒక 3 మంత్స్ ఇచ్చేస్తే మా నియోజకవర్గంలో రావణపేట, చిట్యాల, నార్కెట్పల్లి వరకు ఉండేటువంటి చెరువులకు వేరే సోర్స్ ఏం లేవు, ఈ సోర్స్ తప్ప. కాబట్టి ఆ చెరువులు నింపించుకునేటువంటి పద్ధతుల్లో దాని మీద ఒక నిర్ణయం ప్రభుత్వం వైపు నుంచి, ఇరిగేషన్ మంత్రి వైపు నుంచి, పవర్ కూడా ఆ రోజుల్లో ఆ కాలువ మీద సంబంధించిన సబ్ స్టేషన్లకు, ట్రాన్స్ఫార్మర్లకు 3 నెలలు బంద్ చేసేటువంటి పద్ధతుల్లో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి రేపో ఎల్లుండో మేమందరం మా రైతులను పోయేసి, ఆ రైతుల తరపున నేను కూడా పోయి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి చివరి వరకు నీళ్ళు ఇచ్చే ఏర్పాటు అయితే చేస్తారు. పక్కా చేస్తారా? డెఫినెట్ చేస్తాం. రైట్ అన్న. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా సక్సెస్ అయ్యిందా? 100% సక్సెస్ అయింది. సక్సెస్ అవుతాడా? సక్సెస్ అవుతాడు. ఈ రాష్ట్రాన్ని సక్సెస్ఫుల్గా నడుపుతాడు. ఈ ప్రజలను కూడా సక్సెస్ పదంలో తీసుకెళ్ళగలుగుతాడు, అభివృద్ధి పదంలో తీసుకెళ్ళగలుగుతాడు. ఓకే. కాకపోతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినందుకు సొంత పార్టీ నాయకులకు జీర్ణించుకోలేకపోతున్నారు అన్నది ఉన్నది. ఒప్పుకుంటారా దీన్ని? కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ అన్న. నాకు ఒక అభిప్రాయం తట్టిందనుకో, దాన్ని బహిరంగంగా మాట్లాడుకునేటువంటి స్వేచ్ఛ ఉంటుంది. ఒక కుటుంబంలో అన్నదమ్ములు తిట్టుకున్నా కొట్టుకున్నా మళ్ళీ ఎట్లయితే కలిసిపోతారు, తల్లిదండ్రుల మీద గొడవపడి మళ్ళీ తిరిగి సాయంత్రానికి ఎట్లయితే కలిసిపోతారు, భార్యాభర్తలు తన్నుకున్నా కొట్టుకున్నా మళ్ళీ ఎట్లయితే కలిసిపోతారు, కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఒక విశాల ప్రాతిపదిక మీద నిర్మించబడ్డ ఒక పార్టీ. కాబట్టి విశాల దృక్పథము, విశాలమైనటువంటి స్వభావము, ఏ అభిప్రాయాన్నైనా అటు మీడియాతోని విత్ ఇన్ ద పార్టీలో బయట పంచుకునేటువంటి ఒక స్వేచ్ఛ ఉంటుంది. ఎటే టైంలో మళ్ళీ రియలైజ్ అయ్యి కలిసిపోయి కలిసిగా పనిచేసి శత్రువు మీద కొట్లాడేటువంటి ఒక తత్వం కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఎవరన్నా భిన్నాభిప్రాయం చెప్పితే, భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తే దాన్ని చూసి ఎంజాయ్ చేయాలి, ఏదో అయిపోతుంది అనుకున్న ఎవరైనా వాళ్లకు నష్టం తప్ప కాంగ్రెస్ పార్టీకి ఏం నష్టం ఉండదు అన్న. అంటే మీరు చెప్తున్నటువంటి అంశాలన్నీ కూడా గమనిస్తే పూర్తిగా గాంధీ భవన్ నీళ్లు, కాంగ్రెస్ పార్టీ నీళ్లు పూర్తిగా తాగిర్రు అని అనిపిస్తుంది నాకు. స్టడీ చేసినాను కాంగ్రెస్ పార్టీ సిస్టాన్ని, కాంగ్రెస్ పార్టీలో ఉండే స్వేచ్ఛను, కాంగ్రెస్ పార్టీ విధానాన్ని, కాంగ్రెస్ పార్టీ రాజకీయ స్ట్రాటజీని నేను చదువుకున్నా, తెలుసుకున్నా, విన్నాను. కాబట్టి విన్నది, తెలుసుకున్నది, చదువుకున్నది, నేను చూస్తున్నది, జరుగుతున్నది, వాస్తవం మాట్లాడుతున్నాను. వాస్తవం మాట్లాడటము అని అంటేనే మనల్ని మనము సమున్నతంగా నిలబెట్టుకున్నట్టు. కాబట్టి ఈ పార్టీలో ఉండి, ఈ పార్టీలో నేను సిస్టాన్ని చూసిన తర్వాత చూసింది చూడనట్టుగా, జరిగింది జరగనట్టుగా నేను చెప్తే నన్ను నేను మోసం చేసుకున్నట్టు, ప్రజలను మోసం చేసినట్టు, నేనున్న పార్టీని మోసం చేసినట్టు. అది నా ఫీలింగ్. ఓకే అన్న. రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా, కేసీఆర్ గారి పరిపాలన బాగుందా? ఒకటే మాటల. కేసీఆర్ గారి పరిపాలనలో నియంతృత్వం కనిపించింది, స్వేచ్ఛ లేదు, మాట్లాడేటువంటి భావ స్వేచ్ఛ హరించబడ్డది.
రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో నేను ఇప్పుడు కలవాలనుకుంటున్నాను. సాయంత్రం వరకు ఏదో ఒక టైంలో కలిసి నేను చెప్పదలుచుకుంటే చెప్తాను. అంత స్కోప్ ఉందా అన్న? 100%. నేను ఒక రోజు 2 సార్లు 3 సార్లు కలిసినటువంటి రోజు. నా కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి వాళ్ళని కూడా ఇప్పటికే నేను దాదాపు 100 మంది దాకా తీసుకుపోయేసి సామాన్య కార్యకర్తలతో పాటు నేను నా డ్రైవర్ను కూడా తీసుకుపోయి నేను ఫోటో తీపించగలిగిన ముఖ్యమంత్రి కాడ. అంత ఫ్రీడమ్, అంత స్వేచ్ఛ నాకు కనిపించింది. నా బర్త్డే రోజు నేను ఒక్కనే కాకుండా నాతో పాటుగా ఒక 50 మందిని తీసుకుపోయి నేను ఫోటో తీయించగలిగిన. నాతో పాటు వచ్చినటువంటి వాళ్ళ డ్రైవర్లు, వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైనా పిల్లలు వస్తే వాళ్ళు కూడా ఫోటోలు దిగగలరు. అంటే అంత స్వేచ్ఛగా అనిపిస్తుంది కదా. రైట్, ఓకే. నకరెక్కల్ వేముల వీరేశం అని అంటే హోలీ, బర్త్డే సెలబ్రేషన్స్ ఇక పుంజుకున్నాయన్న. ఈ 5 ఏళ్ళు మంచిగా చేసుకుంటారా హోలీలు, బర్త్డే దావతులు? స్వేచ్ఛగా చేసుకుంటాం, హ్యాపీగా చేసుకుంటాం. ఈ హోలీ ఆడేటటువంటి షోకి ఏందన్నా అది? అంటే హోలీ అనేటువంటిది ఇది తెలంగాణ కల్చర్లో భాగం. అంటే ఉండేట రకరకాల రంగులు, అంటే ప్రకృతి సంబంధించిన వచ్చినటువంటి పూలు, మోదుగు పూలు తీసుకొచ్చి దంచి కలర్ చేసి ఆ కలర్లను వాయు వరుస లేకుండా, అంటే మన పాట కూడా ఉంది కదా, వాయు వరుస లేని కాముడమ్మ ఓలి చెమ్మకేలిల ఓలి అని. అదే గద్దరన్న కూడా పాడిండు హోలీ సంబంధించినటువంటి పాటను ఉద్యమ రూపకంగా పాడిండు. అంటే ఈ కల్చర్ అనేటువంటి తెలంగాణ ప్రజల జీవితాలతో పెనవేసుకొని పోయినటువంటి కల్చర్. అది తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు కనుమరుగైపోతున్న హోలీ కల్చర్ను, కనుమరుగైపోతున్న బతుకమ్మను, కనుమరుగైపోతున్నటువంటి పీర్ల పండుగను, ఇవన్నిటిని కూడా నకరెకల్ సెంటర్ వేదికగా మేము దాన్ని కంటిన్యూగా చేసుకుంటూ వచ్చేసినాం. అది ఉద్యమ కాలం నుంచి అట్నే కంటిన్యూ అవుతూ. అది మీ వ్యక్తిగత డెవలప్మెంట్ కోసమా లేకపోతే కల్చర్ను డెవలప్ చేయాలన్నా? కల్చర్ను డెవలప్ చేసేటువంటి యాక్టివిటీ ఏదైతుందో నేను ఎమ్మెల్యే అయినాక కూడా కంటిన్యూ చేసుకుంటూ వచ్చిన. కంటిన్యూ చేసుకుంటూ వచ్చినటువంటి దాన్ని నేను ఓడిపోయినాక కూడా కంటిన్యూ చేసిన. కొన్ని అంతరాయం జరిగింది, దాంట్లో కేసులు పెట్టుకుంటూ వచ్చారు. అంతరాయం వాళ్ళు చేసారు. 9 నుంచి 12 వరకు నాకు టైం ఇచ్చారు. నేను అడిగినాను, మీకు నచ్చిన టైం ఇవ్వండి, ఆ టైంలో వాడుకుంటాం మేము. అవతల సంబంధించినటువంటి ఎమ్మెల్యే తాలూకు ముందు ఆడుకుంటా అంటే ఆయనకే ఇవ్వండి ఛాయిస్ అని చెప్పిన. అక్కడ ఉన్నటువంటి సిఐ, డిఎస్పి, ఎస్పి ఫస్ట్ మీరు 12 తర్వాత ఆడండి. మళ్ళీ వాళ్ళే ఫోన్ చేసి వాళ్ళు 10కు టైం పెట్టుకురు, 10:30కి వాళ్ళు జమ అయ్యారికి 11:30, 12 అయింది, మీరు 12 కల్లా క్లోజ్ చేయండి అని చెప్పారు. మేము బయటికి వెళ్తూనే ఉన్నాం, వాళ్ళు మాకు ఎదురొచ్చేసి డీజీఓలో ఎవరికి పర్మిషన్ లేదని చెప్పి, సౌండ్ సిస్టమ్ ఎవరికి పర్మిషన్, మేము సాంప్రదాయంగా వాయిద్యాలతో మేము పోతున్నటువంటి క్రమంలో 2 డీజేలు తీసుకొచ్చి అడ్డం పెట్టి మాకు పోకుండా ఆపినటువంటి. పోలీసులు ఎవరిని ఆపాలి? మాకు పర్మిషన్ ఇచ్చినప్పుడు అవతల మమ్మల్ని ఆపటం, మమ్మల్ని నెట్టేయటం, మళ్ళీ ఉల్టా మా మీదనే కేసులు పెట్టేయటం. ఇప్పుడు అంతకంతకు వేముల వీరేశం తీసుకుంటాడా తీసుకోడా? అస్సలు తీసుకో, అస్సలు తీసుకో. ఎందుకన్నా? ఎందుకు అంటే నాకు ప్రజలు బాధ్యత ఇచ్చారు. 68,000 పైచులకు నాకు మెజార్టీ ఇచ్చారు. 68,000 మెజార్టీ ఇచ్చినటువంటి ప్రజలు అంటే దాదాపు నా మెజార్టీ కంటే కూడా అవతల వ్యక్తికి తక్కువనే ఓట్లు వచ్చేసి. అంటే నాకు ఓట్లు వేసినటువంటి ప్రజలకు రెస్పాన్సిబిలిటీగా ఉండటంతో పాటుగా నాకు ఓట్లు వేయనటువంటి వాళ్ళకు కూడా నాకు సర్వీస్ ఇచ్చేటువంటి బాధ్యత, సేవ చేసేటువంటి బాధ్యతను ప్రజలు ఇచ్చారు. కాబట్టి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక రాజకీయాలు ఉండవు, డెవలప్మెంటు, అభివృద్ధి మాత్రమే ఉంటుందనేది నేను బహిరంగంగా చెప్పాను. రైట్. వెర్ ఈజ్ అవర్ తెలంగాణ హోమ్ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్? అంటే ఇంకా 6 ఉన్నాయి కదా, 6 ఉన్న తర్వాత 6లో ఫుల్ఫిల్ చేసేసినప్పుడు ఇప్పుడు ఆ 2 కూడా కీలకమైనటువంటి శాఖలు. విద్యారంగంలో గతంలో జరిగిన పేపర్ లీకేజీలు, గతంలో జరిగినటువంటి తప్పిదాలు, గతంలో జరిగినటువంటి అనేక నష్టాన్ని పూడ్చవలసినటువంటి గురుతరమైన బాధ్యత ఈ ప్రభుత్వంకైనా. అసలు విద్యారంగంలో 10 సంవత్సరాలుగా వీళ్ళు చేసిన విధ్వంసం ఏంది, వీళ్ళు చేసిన నష్టాలు ఏంది, దీని మూలంగా విద్యారంగం ఏ విధంగా నష్టపోయింది, దాన్ని గాడిలో పెట్టాలంటే దాన్ని పూర్తిగా స్టడీ చేసి విశ్లేషించి ఒక పరిష్కార మార్గం చూపించాలి. కాబట్టి కొత్త ఇంకా 6 మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి కాబట్టి అప్పటి వరకు దీన్ని సమీక్షించి సరిచేసేటువంటి బాధ్యతను ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారే తీసుకున్నారు. హోం శాఖ గతంలో జరిగిన విచ్చలవిడి నేరళ్ళ లాంటి ఘటనలు,
అనేక ఘటనలు, అనేక అరెస్టులు, అనేక దుర్మార్గాలు జరిగినాయి. ఇవన్నిటిని కూడా సరిచేసి వాళ్ళ మైండ్ సెట్ని మార్చి ఒక ఫ్రెండ్లీ పోలీస్ వాతావరణం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దాన్ని కూడా ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నాయి. ఈ రెండింటిని సరిచేసి వచ్చేటువంటి మంత్రిత్వ శాఖలో సమర్థులైన వాళ్ళకు ఇస్తారు 100%. ఓకే రైట్. వేముల వీరేశం ఫ్యూచర్లా ఏం కావాలనుకుంటున్నారు? మీ ఫ్యూచర్ ఏమైంది అసలు? పార్టీ ఏమి చెప్తే అది చేయాలనుకుంటారు. పార్టీకి లోబడి ఉంటారు 100%. రైట్ అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. అండ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి ఓన్లీ 1 వర్డ్ ఆన్సర్ ఇవ్వాలి మీరు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మంచి దమ్మున్న లీడరు, ప్రజల పట్ల కన్సర్న్ ఉన్న లీడరు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవాలన్నటువంటి కొట్లాడే వ్యక్తిత్వం ఉన్నటువంటి ఒక ఫైటర్. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. తెలంగాణ సాధించేంత వరకు మంచి లీడరు. తెలంగాణ సాధించి అధికారం వచ్చిన తర్వాత తన స్వభావరీత్యా తను వచ్చినటువంటి ఏదైతే వర్గం ఉందో వర్గరీత్యా ఆయన వర్గ స్వభావాన్ని చూపించారు. కేటీఆర్ మాస్ లీడర్ కాడు. హరీష్ రావు మాస్ లీడర్. జగదీశ్వర్ రెడ్డి ఏది కాదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాస్ లీడరు, బాగా చరిస్మా ఉన్న లీడర్. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంచి ముక్కుసూటి మనిషి, సేవా దృక్పథం ఉన్నటువంటి వాడు, మాటిస్తే నిలబడి. ఉత్తమ్ కుమార్ రెడ్డి బాగా సబ్జెక్ట్ ఉండి డెప్త్ ఉండి తన పరిధి మేరకు తన పద్ధతుల్లో సిన్సియర్ పనిచేసేటువంటి. బాలు నాయక్ మంచి మాస్ లీడర్. చిలమర్తి లింగయ్య తెలియదు, నో కామెంట్. దుద్దిల్ల శ్రీధరబాబు మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న, మంచి ఆప్యాయతను పెంచేటువంటి లీడర్. జగ్గారెడ్డి ఫైర్ బ్రాండ్. ఈటల రాజేందర్ మంచి లీడర్. బండి సంజయ్ ఆయన గురించి నా పెద్ద. కిషన్ రెడ్డి ఆయన గురించి కూడా మీకు రఘునందన్ రావు ఆయనతో కూడా నాకు పెద్ద పరిచయం లేదు, తెలియదు. కవిత ఇంకేమి చెప్పలేను ఆమె గురించి, నో కామెంట్. వేముల వీరేశం అది ప్రజలు చెప్పాలి, నా గురించి నేనేం చెప్పుకుంటాను. పుష్పక్క మంచి కళాకారిని, ఏదన్నా ప్రజలకు బాధ జరిగితే స్పందించి చెల్లించిపోయే వ్యక్తిత్వం. చామల కిరణ్ కుమార్ రెడ్డి మంచి స్వామ్యుడు, స్నేహశీలి, ఏదో చేయాలనేటువంటి తపనున్నటువంటి లీడరు, మృదు స్వభావి. క్రాంతి మంచి యాంకర్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్.